ఆన్లైన్ షాపింగ్ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. కొత్త వస్తువులను చూడటం, వాటిని వెంటనే కార్ట్లో యాడ్ చేయడం, పార్సిల్ ఎప్పుడు వస్తుందా అని ఆతృతగా ఎదురు చూడటం, ఇదంతా ఒక తీపి అనుభూతి. అయితే ఈ అలవాటు జేబుకు బాగానే చిల్లు పడుతుంది. ఎంత ఖర్చు చేస్తున్నామో కూడా తెలియకుండా షాపింగ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా దక్షిణ కొరియా యువత ఇప్పుడు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. అదే డోపమైన్ సైట్లలో షాపింగ్ చేయడం. నిజానికి ఆన్లైన్లో వస్తువులు కొనేటప్పుడు వాటిని కొనడం వల్ల వచ్చే ఆనందం కంటే దానిని వెతికి కార్ట్లో వేసి ఆర్డర్ బటన్ నొక్కే ప్రక్రియలోనే మన మెదడులో డోపమైన్ అంటే ఆనందాన్నిచ్చే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందని సైకాలజిస్టులు చెబుతారు. కొరియాలో వచ్చిన ఈ ఫేక్ డోపమైన్ అంటూ డూప్మైన్ యాప్స్ సరిగ్గా ఇదే సూత్రాన్ని వాడుతున్నాయి. ఈ యాప్స్ చూడడానికి 100% అసలైన షాపింగ్ సైట్ల లాగే ఉంటాయి. ఇందులో వందలాది ప్రోడక్ట్స్, వాటి రేటింగ్లు, కస్టమర్ రివ్యూలు, డిస్కౌంట్ ఆఫర్లు అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన దుస్తువులు లేదా గాడ్జెట్స్ ను సెలెక్ట్ చేసుకుని కార్టులో వేసుకోవచ్చు. ఆ తర్వాత మీ అడ్రస్ ఎంటర్ చేసి ఆర్డర్ బటన్ కూడా నొక్కొచ్చు. ట్విస్ట్ ఏంటంటే మీరు ఆర్డర్ నొక్కగానే స్క్రీన్ మీద ఒక డెలివరీ బాయ్ మీ ఆర్డర్ ని తీసుకొని బైక్ మీద మీ ఇంటి వైపు వస్తున్నట్లు మ్యాప్ లో లైవ్ గా చూపిస్తుంది. వస్తువు మీ ఇంటికి చేరే వరకు ఉండే ఆ ఉత్కంఠ, ఎగ్జైట్మెంట్ అన్నీ నిజంగానే అనిపిస్తాయి. కానీ చివరకు మీ ఇంటికి ఎలాంటి వస్తువు రాదు. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ₹1 కూడా కట్ అవ్వదు. దీంతో షాపింగ్ ఖర్చు నుంచి తప్పించుకోవడంతో షాపింగ్ చేశామన్న అనుభూతిని పొందవచ్చు. ఈ పద్ధతిలో డబ్బును ఆదా చేస్తున్నప్పటికీ ఇదొక రకమైన మానసిక వ్యసనానికి దారి తీయొచ్చని నిపుణులు అంటున్నారు. ఏ వస్తువు కొనకపోయినా ఆ సైట్లలో గడపడం వల్ల షాపింగ్ చేయాలనే ప్రవర్తన మెదడులో బలోపేతం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ట్రెండ్ దక్షిణ కొరియాకే పరిమితమైంది. ఏది ఏమైనా షాపింగ్ పిచ్చిని వదిలించుకోవడానికి కొరియన్లు కనిపెట్టిన ఈ మార్గం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. పైసా ఖర్చు లేకుండా షాపింగ్ మజాను అందించే ఈ ఫేక్ స్టోర్స్ ఐడియా మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.